కాకినాడలో పెద్ద ఎత్తున బియ్యం ఎగుమతులు జరిగేలా తాను కృషి చేశానని అన్నారు మాజీ ఎమ్మెల్యే ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి. పోర్టును ఈ స్థాయిలో అభివృద్ధి చేసి ఎగుమతులు పెంచడం తప్పా అని ప్రశ్నించారు. కాకినాడ నుంచి అందరూ ఎక్స్పోర్ట్ చేసుకునేలాగా అందరితో మాట్లాడి ఇక్కడ ఫెసిలిటీస్ కల్పించాం. అంతకుముందు నైట్ లోడింగ్ ఉండేది కాదు. కాకినాడలో నైట్ లోడింగ్ కూడా ప్రొవైడ్ చేసి పోర్ట్ ఆఫీస్తో మాట్లాడి లైట్లు వేయించి మన కాకినాడ ఉండే లేబర్ మేము నైట్ అయితే పని చేయమంటే యూనియన్ సభ్యులు యూనియన్ ప్రెసిడెంట్ సెక్రటరీతో మాట్లాడి బీహార్ నుంచి వర్కర్లు తెప్పించి పగలు మన కాకినాడ వర్కర్లు చేసుకుంటారు, నైట్ బీహార్ వర్కర్లు చేస్తారని చెప్పి పోర్టుని అంత బాగా అభివృద్ధి చేసి 98% ఇండియాలో ప్రొడ్యూస్ అయ్యే రైస్లో 98% కాకినాడ ఎక్స్పోర్ట్ చేసేలా చేసాం. ఎస్, గర్వంగా చెప్తున్నాను నేను ఈరోజు. అంటే అంత ఎక్స్పోర్ట్ చేయించడం తప్ప. కరోనా టైంలో చాలా పోర్ట్లు కట్టేశారు ఇండియాలో, అయినా కూడా కాకినాడ ఎక్స్పోర్ట్ చేయించాం. రేషన్ బియ్యం అక్రమ రవాణాతో తనకు గాని తన కుటుంబానికి గాని ఎలాంటి సంబంధం లేదంటున్నారు ద్వారంపూడి. తాము రా రైస్ బిజినెస్ ద్వారానే పైకొచ్చామని, ఎప్పటి నుంచో ఈ వ్యాపారంలో ఉన్నామని అన్నారు. ఈరోజు రేషన్ మాఫియా చేసేసాడు ద్వారంపూడి. రేషన్ మొత్తం కింగులు అని చెప్పేసి ఏదో వాగుతున్నారు. నేను వాళ్ళకి చాలా క్లియర్గా చెప్తున్నాను, ఏ రోజు నేను కానీ నా కుటుంబం కానీ రేషన్లో లేవు. నేను కొండబాబు వీడియో చూపించాడు. వీడియో చూపించి ఎస్ మేము రా రైస్లోనే ఉన్నాం, ఎస్ మేము రా రైస్లో నుంచి పైకి వచ్చాం. ఈరోజు ద్వారంపూడి ఫ్యామిలీ అంటేనే రైస్ మిల్లు అన్నీ తిప్పుకుని పైకి వచ్చాం. మా నాన్నగారు 34 సంవత్సరాలు జిల్లా రైస్ మిల్ అసోసియేషన్ ప్రెసిడెంట్, 14 సంవత్సరాలు స్టేట్ రైస్ మిల్ అసోసియేషన్ ప్రెసిడెంట్. ఇదే చంద్రబాబు నాయుడు ఉండగా మా నాన్నగారు ప్రెసిడెంట్ చేశారు ఉమ్మడి రాష్ట్రంలో. ఇదే చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి ఉండగా ఏ రోజు మచ్చలేదు మా మీద. అటువంటిది ఈరోజు ఈ రేషన్ అని ఒక వంకతో నన్ను నా కుటుంబాన్ని బ్యాడ్ చేయాలని ఒక ఉద్దేశంతో మొత్తం ఎక్స్పోర్ట్ నాశనం చేసి పడేయారు వీళ్ళు. కాకినాడ పోర్టును ఓ భూతంలా చూపించడం తగదన్నారు ద్వారంపూడి. రేషన్ బియ్యం అక్రమ రవాణాను అడ్డుకోవాలనుకుంటే క్షేత్రస్థాయి నుంచి చర్యలు చేపట్టాలని సూచించారు. కాకినాడ పోర్టును ఒక భూతంగా చూపించొద్దని, మీరు అరికట్టాలంటే రేషన్ బియ్యాన్ని అరికట్టాలంటే కింద నుంచి రండి. ఎవడైతే ఫస్ట్ బెనిఫిషియరీ దగ్గర నుంచి రైస్ కొంటున్నాడో అక్కడి నుంచి స్టార్ట్ చేయండి, అక్కడ అరికట్టండి. పవర్స్ పోలీసుకి ఇవ్వండి. ఇస్తే రేషన్ బియ్యం ఫస్ట్ అమ్ముడవటం ఆగితే తర్వాత ఇవన్నీ కూడా బ్రహ్మాండం జరుగుతాయి. మీరు ఒక్క రేషన్ బియ్యం పోతం చూపించడం ఇంటర్నేషనల్గా కాకినాడ పట్టణం చాలా చాలా దారుణ పరిస్థితులు ఉంది ఈరోజు. కొండబాబు తెలుసుకో.